చేసుకోవాలి. ఈ ఇద్దరిలో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉన్నాడు సురేష్ అనుకుంటే, బి అనే పర్సన్ ఉన్నాడు శృతి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అనే పర్సన్ ఎక్సలెంట్ గా వర్క్ చేస్తున్నాడు. ఇతని కింద ఇద్దరు రిక్రూట్ అయ్యారు. ఓకే, ఎక్సలెంట్. ఈ శృతి అనే పర్సన్ ఉన్నారు, ఈమె వర్క్ చేయట్లేదు. ఓకే, నాకు అంత తొందరగా నేర్చుకునే సిబిటీ లేదు, నేర్చుకోవట్లేదు, కొంచెం టైం పడుతుంది. మరి పైన ఉన్న వ్యక్తికి నాకు ఇన్కమ్ వస్తుందా? నో. ఓకే, సరే చెప్పు. ఇన్కమ్ రాదు. ఈ ఏ అనే పర్సన్ వర్క్ చేయాలి, బి అనే పర్సన్ వర్క్ చేయాలి. ఇద్దరు వర్క్ చేస్తేనే ఖచ్చితంగా పైన ఉన్న వ్యక్తికి ఇన్కమ్ వస్తుంది, లేదంటే రాదు. ఓహో, సో ఇది నీకు అర్థమైంది కదా క్లారిటీగా? సో నెక్స్ట్ ఏదైతే ఫర్ ఎవర్ వర్క్ నేను చేస్తున్న ఫర్ ఎవర్ వర్క్ మనం చేస్తున్నది ఏదైతే ఉందో ఇందులో ఏంటంటే చెప్పు. మన ఫస్ట్ జనరేషన్ లో